హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై కిచెన్ వరల్డ్. చాలామంది అడుగుతున్నారు ఇంత హెల్తీగా డిషెస్ ఇత్తడి సామాన్లు చూపించాను 2-3 సార్లు అడిగారు. కాస్ట్ ఐరన్ ఏది వాడుతున్నారు, స్టీల్ ఏది వాడుతున్నారు. ఇంట్లో అండి నాన్ స్టిక్ అనేది చాలా వరకు 80% తగ్గించేసాను. 15-20% రేర్గా యూస్ చేస్తున్నాను. ఇంకా అల్యూమినియం రాతెండి చూసారా, అవి కంప్లీట్గా తీసేసాను. అండ్ పల్చటి స్టీల్ కూడా తీసేసాను. దానివల్ల కర్రీస్ మాడుతున్నాయి, పాలు పొంగినప్పుడు మాడిపోతున్నాయి, అంత ఆగమాగం అవుతుంది. ఈ స్టీల్ నాకు చాలా నచ్చిందని ఆల్వేస్ చెప్పాను. ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ ది బెస్ట్ అనిపించింది నాకు అన్నిసార్లు. ఎంత మంచి మందమైన స్టీల్ చూడండి. కాఫీలో వేసిన, టీలో వేసిన, పాలు కాసుకున్న, పాయసం చేసినా కానీ అడుగంటకుండా నీట్గా వస్తున్నాయి. తోమటం కూడా ఈజీ అవుతుంది నాకు. అందుకని స్టీల్ ఇదే తీసుకున్నాను. ఎందుకంటే థిక్నెస్ లోపల బయట అన్నీ కలిపి 350 mm 450 mm వాళ్ళ ఇష్టం అనమాట. ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేశారు. అందుకే ఇండస్ వ్యాలీ. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది నేను ఇండస్ వ్యాలీ వాడబట్టి. కుక్కర్ అయితే మీరు నమ్మరు, ఇప్పటిదాకా ఇంత పాతగా అయిపోయింది. అందుకనే మా పాపకి ఇవ్వడానికి మళ్ళీ సేమ్ కుక్కర్ తెప్పించిన 2. ఇదిగోండి, ఇది వాడని రోజు ఉండదండి. నేను ఇప్పటిదాకా చిన్న రిపేర్ లేదు, కనీసం గ్యాస్కెట్ కూడా మార్చలేదు. ఇంక ఇదైతే చెప్పక్కర్లే. ప్రెషర్ బాల్ కూడా పోలేదు. పోతే ఏముందిలే, రెగ్యులర్ దొరికాయి కదా తెప్పిద్దాం అనుకున్నాను, కానీ పోలేదు. విచిత్రం. అందుకని ఇంకా నేను ధైర్యంగా సజెస్ట్ చేస్తున్నాను. దీస్ ఆర్ ద మెటీరియల్. ఇవన్నీ కాస్ట్ ఐరన్లో డిఫరెంట్ సైజెస్ అనమాట. అమౌంట్ ఉన్నప్పుడల్లా 2 3 అట్లా తెప్పించేశాను. సో దట్ నాకు ఏది బర్డన్ అవ్వలేదు. ఇంక నేను తెప్పించుకుంది కాకుండా మా పిల్లలకి కూడా పంపించాను. మా ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి సజెస్ట్ చేసి నాకు కొంచెం తగ్గించిస్తారని చెప్పి నాతో తెప్పించుకొని వాళ్ళు తీసుకుంటున్నారు మా ఫ్రెండ్స్. సారీ మీ అందరికీ నేను అది చేయలేను. కానీ సైలాస్ 12 లేదా సైలాస్ కిచెన్ అని కొడితే మీకు 12% ఆఫర్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ప్రోడక్ట్స్ మీద 40% ఆఫ్ ఉంది. అది కాకుండా దాని మీదంగా మళ్ళీ సైలాస్ 12 అని కానీ సైలాస్ కిచెన్ అని కానీ రెండిట్లో ఒకటి నా కూపన్ కోడ్ ఉంది. 2 ఇక్కడ ఇస్తాను, చూడండి, కొట్టి చూడండి. మీకు ఎక్స్ట్రా 12% కూడా వస్తుంది. ఇవన్నీ డిఫరెంట్. ఇది చూడండి, ఇవన్నీ కాస్ట్ ఐరన్వి. ఇదైతే అసలు దీంట్లో ఆమ్లెట్ వేస్తే ఎంత నచ్చుతుందో మా వారికి. 2-3 గుడ్లు ఇట్లాగా దిబ్బరొట్టలాగా ఊరి వస్తుంది మంచిగా. ఎంత మందం, మణికట్టు నొప్పెట్టేంత మందం అండి. దానివల్ల మనకి స్ట్రెంగ్తనింగ్ అవుతున్నాయి. రిస్ట్ అంతా స్ట్రెంగ్తనింగ్ అవుతుంది. అన్నీ తీసుకొచ్చానండి అవసరమైన అన్నీ చూసి. దోశలు వేసేది అండ్ చిన్న రొట్టెలు లాంటివి వేసుకునేది ఇది. అండ్ ఇదేమో మన చిన్న ఆమ్లెట్లు, చిన్న సైజువి. నేను ఆలు పరాటా అట్లాంటివి చేస్తాను కదా, చిన్నవి, వాటి కోసం ఇది. ఇంకా నాన్ స్టిక్లో నాకు ఉన్నాయి అన్నీ కాస్ట్ ఐరన్లో వీళ్ళయ్యే తెప్పించాను. గ్రాడ్యువల్గా ఒకటేసారి తెప్పించినాయి కాదు, దాదాపు ఒక 10 సార్లు తెప్పించిన. ఇవి కాక ఇంతకు మించి ఉన్నాయి, ఇంకా అన్నీ చూపిలేను కదా. ఇది మళ్ళీ పిల్లల కోసం అని కొత్తగా తెప్పించా. ఈ సైజు ఈ కుక్కర్ వేరు, ఇదైతే సేమ్ మా పాపకి. వీళ్ళలో నాకు బాగా నచ్చింది ఏంటంటే మంచిగా ఇవి ఎలా వాడాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, వారంటీ కార్డు అన్నీ ఇస్తారు. డీటెయిల్డ్గా ఉంటాయి, ఇంత నీట్గా. సేఫ్టీ మెజర్స్ పాటిస్తే మాత్రం లైఫ్ లాంగ్ ఉంటాయా అనిపించే ఇంత డీటెయిల్డ్గా ఇస్తారు లిటరేచర్ వాళ్ళు. ఇంత మంచిగా మనకు అర్థమయ్యేటట్టు. ఇది పాపకు తెప్పించా. మళ్ళా కొత్తది. ఇవి ఇస్తే ఒక సాటిస్ఫాక్షన్, పిల్లలకి ఒక మంచి ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామని. ఇప్పటికి కూడా మార్చారండోయ్. నా దానికి బ్లాక్ హ్యాండిల్స్ వచ్చింది, పాప దానికి గ్రీన్ బార్డర్ ఇచ్చాడు. అంతే కదా, ఎవ్రీడే డెవలప్ చేస్తున్నారు కాబట్టి మనం ఇంతమంది పడి కొంటున్నాం. మీరు అనుకుంటారు ఓహో మీకు ఫ్రీగా వచ్చేస్తాయండి, మీరు ఎన్నన్నా కొంటారు. కొంతమంది అలా అన్నారు. ఫ్రీగా ఇవ్వరండి. కాకపోతే మీకు 12% డిస్కౌంట్ ఇస్తే నాకు 30-40 ఇవ్వచ్చు తీసుకున్న ప్రోడక్ట్స్ని బట్టి, తప్పితే ఫ్రీగా ఇవ్వరు. నేను ఎందుకు చేస్తున్నానంటే 2 సంవత్సరాల నుంచి వాడుతున్నా కానీ నాకు చిన్న రిపేర్ లేదు, ఇంత ప్రాబ్లం కూడా లేదు. పైగా 10 వీడియోస్ చేశానండి ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్క రిటర్న్ కంప్లైంట్ రాలేదు నాకు. వాళ్ళ సర్వీస్ విషయంలో కానీ, వాళ్ళు వాడాక మేము ఇలా ప్రాబ్లం ఫేస్ చేసామని సింగిల్ కామెంట్ కంప్లైంట్ రాలా. ఎందుకంటే ఏం కావాలి నాకు స్కేలు. సో చలో ఇవాళ అద్భుతమైన బిర్యానీ గురించి చెప్పేస్తాను. పాలకూర సోయా చంక్స్తోని కిచిడి సూపర్ ఉంటుంది, డెడ్ ఈజీ. సేమ్ ఇదే కుక్కర్లో చేద్దాం, కొత్తగా తెప్పించిన లాంటి కుక్కర్లోనే చేద్దాము. ఎంత సింపుల్గా చేయొచ్చు, 10 మినిట్స్లో ఎలా చేయొచ్చు చూపించేస్తా. సో హియర్ ఐ యామ్. మంచి ఇండస్ వ్యాలీ కుక్కర్లో అద్భుతమైన హెల్దీ రెసిపీ చేస్తాను. ఇది ఈజీగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ లెస్.
అన్నిటికంటే ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే పిల్లల క్యారేజ్కి చాలా బాగుంటుంది. సమ్మర్లో కూడా మనం సమ్మర్లో పులావుల్లో బిర్యానీ లాంటివి చేసుకోలేం. ఈవెన్ రెయిన్స్లో కూడా ఆకుకూరలు వండాలంటే పురుగులు ఉన్నాయా, గుడ్లు పెట్టినాయా అని కొంచెం టెన్షన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద రైట్ టైము. అటు ఇటు కాకుండా సంధికాలము, ఇంకా పూర్తిగా వానలు పడట్లేదు, ఇంకా ఎండలు కూడా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడతాయి. సో ఈ టైంలో ఈ రెసిపీ సూపర్గా ఉంటుంది. చేసేస్తున్నాను ఈజీగా టేస్టీగా. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మసాలా దినుసులు, చెక్క ముక్కలు, యాలుక్కాయలు, జాపత్రి, లవంగాలు, బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, బాస్మతి రైస్, మరాఠీ మొగ్గ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పాలకూర, పెసరపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ధనియాల పొడి, ఉప్పు, కరివేపాకు, సోయా చంక్స్, నెయ్యి, చిక్కటి ఆవు నెయ్యి ఒక 2-3 టీ స్పూన్లు ఇట్లా పేరిన నెయ్యి నిండుగా తీసుకుంటే మనకి దీనికి సరిపోను ఉంటుంది. ఇదిగోండి, జస్ట్ 2 చెక్క ముక్కలు, 2 యాలుక్కాయలు, కొద్దిగా జాపత్రి, ఒక 5-6 లవంగాలు, ఈ 4 ఇంతవరకు దంచుకొని రండి. ఇందులో ఆయిల్ వాడట్లేదు, ప్యూర్ నెయ్యితో చేద్దాము, చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి కాగింది, బిర్యానీ ఆకులు, స్టార్ అనీస్, అనాస పువ్వు, ఒక్క మరాఠీ మొగ్గ. నేను జస్ట్ పావుసేరు గ్లాస్తోనే 1 గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నా అంతే. బాస్మతి రైస్, మామూలు రైస్ కూడా వాడచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దీనిలోకి ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేస్తుంది అండ్ ఈ పచ్చిమిరపకాయలు కూడా. ఇందులోకి కారం ఉండదు, ఓన్లీ పచ్చిమిర్చి కారము. ఒక 6-7 పచ్చిమిరపకాయలు కారం కోసం చక్కగా ఎగనివ్వండి. పుదీనా అట్లాంటిది ఏమొద్దు, పాలకూరే మనకి అన్నీ. ఇంకా ఏదైనా టేస్ట్ వేస్తేనండి పాలకూరలో ఉన్న కమ్మదనం కొంచెం తగ్గుద్ది. అందుకని టొమాటోస్ కానీ, ఆలుగడ్డ కానీ, పుదీనా కానీ ఈ రెసిపీకి వద్దు, వేరే అంటే చూద్దాం. ఉల్లిపాయలు జస్ట్ ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిండుగా 1 టీ స్పూన్ వేయండి చాలు. ఇట్లాగా చెప్పాను కదా, ఏది ఎక్కువైనా కానీ పాలకూరలో ఉన్న కమ్మదనాన్ని చేయొచ్చు అని. కరివేపాకు, దీంతో ఫ్లేవర్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. పాలకూరతో పాటు ఇది ఏరి పక్కకు పెట్టకుండా తినేస్తాం. లేత కరివేపాకు అయితేనండి పెద్ద ఆకైనా కానీ మగ్గిపోతుంది, మనకి తీసి పక్కకు పెట్టడానికి ఏం మిగలదు. మీరు చూడండి, అన్నం అయ్యేలో లేత ఆకు ఇట్లా మంచిగా 2-3 నీళ్ళల్లో పెట్టుకుంటే 3-4 డేస్కి ఇట్లానే ఫ్రెష్గా ఉంటుంది. మా ఇంట్లోదే ఇది. బిర్యానీలు అన్నిట్లోకి ఏ బిర్యానీ ఇష్టం మీకు? చాలామందికి రకరకాల బిర్యానీలు ఇష్టం కదా, మీకు ఏ బిర్యానీ ఇష్టం? వెజ్ బిర్యానీ. దీనిలోకి నేను నిజానికి ట్రిక్ మసాలా వేద్దాం వెజ్ మసాలా అనుకున్నా, మళ్ళీ మీరు ఎక్కడ ప్రమోషన్ అనుకుంటారో అని చెప్పి కామ్గా నోరు మూసుకొని నూరిన. ఇప్పుడు కొద్దిగా 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసేస్తున్నాను. ఇది అన్నిటి బదులు ఒక వెజ్ బిర్యానీ మసాలా 1 ప్యాకెట్ జింపేసేస్తే సూపర్ ఉంటుంది అది. చలో, ఎవరికి ఇష్టమైనది వాళ్ళు వాడండి. ఇదైతే అందరికీ కదా, నేను మీకు చూపించిన మసాలా పొడి నూరుతుంది ఇప్పుడు తను, అందుకే టైం. కొంచెం ఉప్పు వేసుకుందాం, 1 టీ స్పూన్. పెసరపప్పు, ఒక 20-25 గ్రామ్స్ ఆఫ్ పెసరపప్పు. స్టీల్ గిన్నె ఎప్పుడైనా అండి అడుగు పడుతుంది అనిపించినప్పుడు కొన్ని వాటర్ పోస్తే, ఇగోండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా లేసి వచ్చేస్తుంది. ఇట్లా పెద్ద శ్రమ కూడా లేకుండా వచ్చేస్తుంది. కొన్ని వాటర్ చిలకరించాలి. ఇంకా ఇండస్ వ్యాలీ కాబట్టి ఈ మాత్రం. ఇదిగోండి మనం ఇందాక చెప్పిన మసాలా పొడి. మసాలాలు ఏవి పోపుకేయొద్దు. ఈ బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ లాంటివి పక్కకు పెట్టచ్చు. వేరే మసాలాలన్నీ పక్కకు పెట్టడం కొంచెం టఫ్ అనిపిస్తుంది. సో నో. మన 2-3 కట్టల పాలకూర. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా సోయా చంక్స్. మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది, అందుకనే సోయా చంక్స్ యాడ్ చేస్తే అటు పిల్లలకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. సోయా చంక్స్ ఇది పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చక్కగా కడిగి పిసికేస్తే ఇట్లా 5 నిమిషాలు నాన్న చాలా, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. గట్టిగా పిండటం మర్చిపోకండి. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుందండి. మీ ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే అది వేయండి చాలు. వాటర్ పక్కన బాయిల్ అవుతుంది, నేను కొంచెం ఇది కూడా మార్చుకొని వచ్చేస్తాను. ఇక్కడ బాస్మతి బియ్యం వాడచ్చు, ఇంట్లో రెగ్యులర్ వాడే అన్న వైట్ రైస్ కూడా వాడచ్చు, ఏదైనా బాగానే ఉంటుంది. బాస్మతి రైస్ ఇవి కూడా నేను దావత్లు అవి ఇవి తెప్పించడం మానేసాను. దానికి వేరే మరీ ఎక్స్పెన్సివ్ 260-240 ఉన్న రైస్ అయితే చాలా బాగుంటుందండి. డాష్ గేట్ అని, ఇంకోటి వర్త్ అని, అవన్నీ ఉన్నాయి. బ్రాండ్స్ చెప్పడం ఇష్టం లేదు చెప్పట్లా. అవన్నీ ఏంటంటే 120, 130, 140, 160 అట్లా ఉన్నాయి, 180 వరకు. వాటికన్నా మనకి లూజ్గా దొరుకుతుంది కదా మాల్స్లో, 100-110 రూపీస్కి. అది బాగుంది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. బాస్మతి రైస్ అయినా సరే 1-2 నీళ్ళు పోస్తే పువ్వులా విచ్చుకున్నట్టు మంచిగా వస్తుంది. 1 గ్లాస్ బియ్యానికి 2 నీళ్ళు పోసేస్తున్నాం, ఎందుకంటే ఈ సోయా చంక్స్ అన్నీ పీల్చుకుంటాయండి. ఒక్కసారి అన్నీ వేసినాక ఉప్పు చూడటం మర్చిపోకండి. విజిల్ పెడితే ఒకలాగా వస్తుంది, పెట్టకపోతే ఒకలాగా వస్తుంది. ఏం చేద్దాం,
విజిల్ పెట్టకపోతేనేమో, నేనైతే విజిల్ పెట్టాను. 10 మినిట్స్ ప్రెషర్ రాగానే సిమ్ చేసేస్తాను, 10 మినిట్స్ దాకా కట్టేస్తాను. చాలా బాగా వస్తుంది అట్లా విడివిడిగా. విజిల్ పెడితేనేమో 2 విజిల్స్ చాలు, అయిపోతుంది. 2 విజిల్స్ తర్వాత ఆ ప్రెషర్ వచ్చేదాకా తీయకండి. కొంచెం కూడా పట్టదు ఉప్పు, 1 టీ స్పూన్ వేసాను. ఇట్లా గాలి వస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ విజిల్ తీయకుండా పెట్టడానికి ట్రై చేయకండి. నేను సిమ్ చేసేస్తున్నాను. మామూలుగా అయితే కనుక ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి వెంటనే ప్రెషర్ వస్తుంది. ప్రెషర్ వస్తూనే ఉంది. సరే మీకు వచ్చేటట్టు చూపిస్తాగండి, నేను ఎందుకు తొందరపడాలి. కనపడుతుందా, వినపడుతుందా? ఇప్పుడు సిమ్ చేసేయండి. చేసి కరెక్ట్గా టైం చూసుకోండి. ఎగ్జాక్ట్ 10 నిమిషాలకి కట్టేయండి. పువ్వులా విచ్చుకున్నట్టు అవుతుంది అన్నం. రెగ్యులర్ అన్నం కూడా నేను అట్లానే వండుతాను. విజిల్ పెట్టి ఉండటం నాకు అంత ఇష్టం ఉండదు. మీరు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు, అర్జెంట్ ఉన్న వాళ్ళు విజిల్ పెట్టేయండి. మీడియం ఫ్లేమ్ పెడుతున్నాను. 2 విజిల్స్ రానివ్వండి, కట్టేయండి. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. వావ్, దట్స్ ఆల్ అండి. అడుగు పట్టిందో లేదో ఒక్కసారి చూద్దామా? అదిగోండి, ఇది వెనక్కి తిరిగేస్తాను, మీకే తెలుసు. నో, నాట్ ఎట్ ఆల్. సరిపడా నీళ్లు పోసుకొని మంచిగా స్లోలో కుక్ చేసుకుంటే ఇవి చాలా హెల్ప్ చేస్తాయి మనకి, మాడకుండా అడుగు పెట్టకుండా ఉండటానికి. అదే నాన్ స్టిక్ అనుకోండి, మంచిగా లేచి వస్తుంది, కొంచెం అడుగు పట్టినా కానీ వస్తుంది. స్టీల్లో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇండస్ వ్యాలీ స్టీల్లో అసలు మీకు ఫికర్ అవసరం లేదు. కొంచెం ఇప్పుడు నేను ట్రై చేసినట్టు చేయండి. దట్స్ ఆల్ అండి. ఈ పాలకూర సోయా చంక్స్ కిచిడి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, అండ్ ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. చెక్క ఒక సోయా చంక్తో కలిపి, పెసరపప్పు కనిపించట్లేదు చూసారా? అది ఇన్హరెంట్గా రైస్లోకి వెళ్ళిపోయి సూపర్ టేస్ట్ వస్తుంది. పెసరపప్పు, నెయ్యి, ఇందులో నూనె లేదు, నెయ్యి. వెరీ యమ్మీ. ఆవకాయ పచ్చడి వేసుకుంటే ఇందులో అదిరిపోతుందండి. మామూలుగా కూడా మా ఇంట్లో పప్పన్నం అని చెప్పి ఒకటి వండుదాం, మీకు 2-3 సార్లు చేసి చూపించాను. దాంట్లోకి ఆవకాయ వేస్తాం. అందుకని పాలకూర పెసరపప్పు చూడగానే నాకు ఆవకాయ గుర్తొచ్చింది. ఇంట్లో అందరి ఇళ్ళల్లో ఉండేది ఆవకాయ, పెరుగు. అయిపోయింది లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్. ముదిరిపోయింది. నెక్స్ట్ లెవెలే. ఈజీ కదండి, చేయండి తప్పకుండా. మీరు ఒకవేళ ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ కొంటే మాత్రం సైలాస్ 12 లేదా సైలాస్ కిచెన్, ఈ రెండిట్లో ఏదో ఒకటి యూస్ చేయండి, మీకు 12% డిస్కౌంట్ వస్తుంది ఫర్ ష్యూర్. చూసారుగా, చేసేయండి, ఎంజాయ్ చేయండి. పిల్లలకు కూడా బాక్స్ లేకపోతే ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టండి. సమ్మర్ హాలిడేస్ కదా, యూల్ ఎంజాయ్. బాయ్ బాయ్. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.